ఆ ఇంట్లో పూజాయండి. అలాగా, బాగున్నాయి. ఈ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి. మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని కన్న తల్లిలా కాపాడుతున్నారు. లేకపోతే నా పసుపు కుంకుమలు ఏనాడో మంట కలిసేది. అంత మాట అనకండి. మీకు పిల్లడు పుడితే అన్నీ సర్దుకుపోతాయి. మీకు పిల్లలున్నారా? సన్యసించిన వారికి పిల్లలు కూడానా? మా వారి బ్రతుకంతా అమ్మవారి సేవకే మీద కట్టారు. ఏమిటి నన్ను రమ్మన్నావుట? లింగయ్యతో చెప్పాను, నీకు రావాల్సింది తీసుకుని దయచేయి. ఏ పాపం అక్కుపక్షి వాసుగాడు 4 ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా? కన్నెర్రా కాదు, కడుపు మంట కాదు. ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు. అది నోటికి వచ్చినట్టల్లా వాగుతోంది. చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది. దాన్ని నళ్ళు దాని మొగుడిని చిత్రవత చేశావు. ఇప్పుడు అమాయకురాలను సాధిద్దాం అనుకుంటున్నావా? అమాయకురాలా? దేవాంతకురాలు, చిత్రాణి. అది మొగుడు చాటున ఎన్ని ఆటలైనా ఆడుతుంది. భయముత్తి, ఈ నోటికి ఉచ్చనీచం లేదు. ఈ ఇంటి కోడల్ని పట్టుకుని అంత మాట అంటావా? ఉన్న మాటే అంటున్నాను. వాసుని చూశావుగా, వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలడా? ఆ కడుపు కారకులు ఎవరో ఏం తోడు చెప్పమంటావా? లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచన ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా? వావి వరసాలే నీ ముఖం చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో. నిన్ను కుక్కల చేత కనిపిస్తాను, చెప్పు తీసుకొడతాను. విశ్వాసఘాతకుడా, మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను. ఇదిగో కొంచెం ఆగమ్మా. నువ్వు పరశురామయ్య పెళ్ళానివి కదూ? ఎంత ముద్దొస్తున్నావు. కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నీ అందం వృధా కాకూడదు. రా, పైకి వెళ్ళ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పో లోపలికి, గొడ్డాలి పీనుగా. సీతను సోకెను రావణ హస్తం, నాశనమైనది లంక సమస్తం. రగిలింది నీలో బడబాగ్ని ఏదో, ఈ జ్వాల ఎవరిని దహించగలదో, ఈ జ్వాల ఎవరిని దహించగలదో.
పాపాలు తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను. దేవుడి పాపాల పుట్ట. అవును తల్లి. దానికి కారణం భైరవమూర్తి. భైరవమూర్తి, ఏమిటి? నీకో విషయం చెప్పాలి. మ్మ్. నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను. అప్పికొండ స్వామి? అవును. ఆయన నాకు వేరిచ్చారు. అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు. ఎందుకిచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు. అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది. ఆ పాపం ఈ దేవుడిలోనే పెరుగుతుంది అని చెప్పింది. అప్పటికీ నాకు అర్థం కాలేదు. అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి? నువ్వు పాపాత్ముడివి. నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతోంది. దాన్ని నాశనం చెయ్యాలి. ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం, అమ్మవారి ఆదేశం. నువ్వు ఒప్పుకుంటావా? ఎలా ఎలా ఒప్పుకోను? నేను పాపాత్ముణ్ణి. కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దాక్షిణ్యంగా... ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు. ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు. నన్ను రక్షించు, నన్ను రక్షించు. నీకు కావలసినంత సొమ్మిస్తాను. నన్ను రక్షించు. నాకేం అక్కర్లేదు. నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను. నిన్నే కాదు, అందరినీ రక్షిస్తాను. అందరినీ రక్షిస్తాను. అనసూయ, అనసూయ, నిద్రపోతున్నావా? దాచమని ఇచ్చాని ఆ వేరు పట్రా.
కమండలంతో నీళ్లు పట్టరా. सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके भूजगन्मातृके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी. ఇది ఎవరి కోసం? जय मातंगतनय जय नीलतलच्युते जय संगीत रसिके जय लीलाशकप्रिय जय जननी सुधा समुद्रान्तरजन्मणि द्वीपकदम्बकातारवासप्रिये सुस्निग्ध नीलालकश्रेणी जृङ्गारिके लोकसंभाविते कामलीलाधनुस्सन्निव भ्रूलता पुष्पसन्देह कृच्छारुगोरोचनापंतकेళి. ఈ తీర్థంతో దేవిడిని దివించడానికి వచ్చాను. అమ్మవారు ఆదేశించారు, అప్పికొండ స్వామి ఆశీర్వదించారు. నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను. నేనేం పాపం చేయలేదే. పార్వతి బాబు, మా వాసుని దీవించండి. పాపం చాలా బాధలు పడ్డాడు. వాసునే కాదు, భార్యాభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో. నమస్కారం.